ఆడుదాం ఆంధ్రలో అవకతవకలకు సంబంధించిన లింకులు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బయటపడుతున్నాయి. శాప్లో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న ఈఈ సిద్దయ్య బినామీ ఆస్తులు నందిగామలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిద్దయ్య తన స్నేహితురాలు అపర్ణ పేరు మీద కోట్ల రూపాయల ఆస్తులు బదిలీ చేసినట్లు గుర్తించిన అధికారులు ఆ దిశగా విచారణ చేపట్టారు. శాప్ ఈఈ సిద్దయ్య బినామీ ఆస్తుల వ్యవహారంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా సిద్దయ్య సన్నిహితురాలు అపర్ణ చుట్టూ వ్యవహారం తిరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన అపర్ణ, ఆమె తల్లి బ్యాంకు ఖాతాలను పరిశీలించిన పోలీసులు కీలకాంశాలు గుర్తించారు. అపర్ణ ఖాతాలో కోట్ల రూపాయల నగదు జమ కావడంతో ఈ లావాదేవీలపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ఈఈ సిద్దయ్య ఆదేశాలతో రాయలసీమకు చెందిన 4 కాంట్రాక్టర్ల నుంచి భారీగా నగదు సిద్దయ్య బినామీ అపర్ణ అకౌంట్కు వచ్చాయని గుర్తించారు. శాప్లో ఏమైనా అవినీతి జరిగిందా అనే విషయంపై దర్యాప్తు చేసి మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదికను ఏసీబీకి ఇవ్వనున్నారు. ఈఈ సిద్దయ్య బినామీ అపర్ణ అకౌంట్లకు వచ్చిన నగదుతో నందిగామ ప్రాంతంలో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు. చంద్రలపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో 7.5 ఎకరాలు, నందిగామ సీఎం రోడ్డు సమీపంలో ఓ ఇల్లు, జాతీయ రహదారి పక్కనే ఉన్న రైతుపేటలో మరో ఇల్లు, జాతీయ రహదారి పక్కన మరో స్థలం కొన్నట్లు ప్రాథమికంగా తేలింది. అపర్ణ తల్లి పేరు మీద ఉన్న ఆస్తులకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు కొందరు రాజకీయ నాయకులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అపర్ణ పేరు మీద కొనుగోలు చేస్తున్న ఆస్తులను తమకు బదిలీ చేయాలంటూ సిద్దయ్య కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో వివాదం రచ్చకెక్కింది. తమ ఇంటిపై సిద్దయ్య బంధువులు దౌర్జన్యం చేశారంటూ స్వయంగా అపర్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 3 నెలల క్రితం అపర్ణ రెండో వివాహం చేసుకుంది. ఆమె పేరు మీద ఉన్న ఆస్తులు కొన్ని భర్తకు బదిలీ చేసింది. విషయం తెలుసుకున్న సిద్దయ్య కుటుంబ సభ్యులు ఈ నెల 3వ తేదీన అపర్ణ ఇంటికి వచ్చి దౌర్జన్యానికి దిగారు. దీంతో అపర్ణ నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అపర్ణ ఫిర్యాదుతో సిద్దయ్య, అతడి బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు విచారణలో అక్రమ లావాదేవీల కోణం బయటకొచ్చింది. సిద్దయ్యను పోలీసులు పిలిచి విచారణ చేయగా నగదు బదిలీ విషయం చెప్పినట్లుగా సమాచారం. మొత్తం వ్యవహారంపై బెజవాడ పోలీసులు నివేదికను సిద్ధం చేయనున్నారు.